అందరికీ నమస్కారం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ బిలో స్ట్రైట్ లైన్స్లో ఈరోజు మనం ఎక్సర్సైజ్ 3D స్టార్ట్ చేసుకుందాం. దీనికి అవసరమైన ఫార్ములాలని విత్ ప్రూఫ్స్తో మీకు నేను అప్లోడ్ చేసి పెట్టాను. ఈ చాప్టర్ ఈ ఎక్సర్సైజ్లో చాలా మోస్ట్ వాంటెడ్ ఫార్ములాలన్నీ వాటి ప్రూఫ్లు అప్లోడ్ చేశాను. స్పెషల్గా ప్రూఫ్లు ఎందుకు అప్లోడ్ చేశానంటే ఆ ప్రూఫ్లు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. కాస్ థీటా ఫార్ములాని 4 మార్క్స్కి అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఆ రకంగా అవి చేశాను. అండ్ ఆ ఫార్ములాలు మనకి ఇప్పుడు ఆ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న ఫార్ములాలు ఇప్పుడు మనకి హెల్ప్ అవుతాయి. ఒకవేళ మీరు ఆ వీడియోలు చూడకుండా డైరెక్ట్గా రాజమార్గంలో మీరు ఇందులోకి ఎంటర్ అయ్యి ఉంటే నేను ఫార్ములాలు మళ్ళీ పరిచయం చేస్తాను, మీరేం వరీ కాకండి. కానీ ప్రూఫ్లు కావాలి. ఈ ఫార్ములా ఎలా వచ్చిందంటే మాత్రం ప్రూఫ్స్ మీకు అవైలబిలిటీ ఉన్నాయి. ఓకేనా? అవి చూడకపోయినా ప్రూఫ్ మాకు అవసరం లేదు సార్, ఫార్ములాలు మాకు తెలిస్తే సరిపోతుందంటే చలో ఫార్ములాలు నేను మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. రైట్, ఇక్కడ మనం ఎక్సర్సైజ్ 3Dలో ఫస్ట్ రోమన్ స్టార్ట్ చేసుకుందాం. ఫటాఫటా చేసేస్తాను. నేను ఇక్కడ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద ఫాలోయింగ్ స్ట్రైట్ లైన్స్. ఇక్కడ 2 స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి. ఈ 2 స్ట్రైట్ లైన్స్ మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. 2 స్ట్రైట్ లైన్స్ మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ విషయం దీని యాంగిల్ అంటాం. 90కి 0కి మధ్యలో ఉండేదాన్ని యాంగిల్ అంటాం. సో ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఈక్వేషన్స్ కావాలి. ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కావాలి, ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కావాలి. అవే ఇవి మనకు ఆల్రెడీ ఇచ్చేసాడుగా. ఓకే, రెడీగా ఉన్నాయి. ఈక్వేషన్లు ఉంటే మనకి 2 ఫార్ములాల ద్వారా మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చండి. కాస్ థీటా హెల్ప్ తీసుకోవచ్చు, ట్యాన్ థీటా హెల్ప్ తీసుకోవచ్చు. మీరు యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే, వీళ్ళిద్దరి మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు ఎవరి హెల్ప్ తీసుకుంటారు? కాస్ థీటా హెల్ప్ తీసుకోవచ్చు, ట్యాన్ థీటా హెల్ప్ తీసుకోవచ్చు. పాపం వీళ్ళిద్దరిలో ఎవరైనా మీకు సాయం చేస్తారు. ఎప్పుడు ఈక్వేషన్స్ మీ దగ్గర ఉన్నాయి. సో ఎవరిని అడుగుదాం హెల్ప్? కాస్ థీటాని అడుగుదామా, ట్యాన్ థీటాని అడుగుదామా? ట్యాన్ థీటా సింపుల్గా అయిపోతుంది నా దృష్టిలో, కాబట్టి నేను ట్యాన్ థీటా హెల్ప్ తీసుకుంటాను. లేదు మీకు ట్యాన్ థీటాతో ఏమైనా గొడవలు ఉంటే కాస్ థీటా హెల్ప్ తీసుకోండి. రైట్, సో ఫార్ములాలు చూద్దాం. ఓకే, నేను ఫార్ములా రాలేదు కదా, ఫార్ములా చూద్దాం. కాస్ థీటా ఒకవేళ కావాలంటేనేమో a1 a2 ప్లస్ b1 b2 బై అండర్ రూట్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటూ అండర్ రూట్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. సో ఇది మాడ్యులస్లో, ఎందుకంటే కాస్ థీటా వాల్యూ ఇప్పుడు కూడా పాజిటివ్ ఉండాలి. ఎందుకంటే థీటా ఫస్ట్ క్వాడ్రంట్ యాంగిల్ 0కి 90కి మధ్యలో ఉంటుంది. చెప్పాను కదా, డీటెయిల్గా అక్కడ డిస్కస్ చేశాను. ఇది కాస్ థీటా ఫార్ములా. ఈ ఫార్ములా ద్వారా మీరు యాంగిల్ కనుక్కోవచ్చు. tan theta ఫార్ములా చూద్దాం. tan theta ఈజ్ ఈక్వల్ టు m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2 బోలో టోటల్ ఇన్ మాడ్యులస్. ఎందుకంటే tan theta కూడా పాజిటివ్ ఉండాలి, థీటా ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి. సో ఈ 2 ఫార్ములాలో ఏ ఫార్ములా హెల్ప్ అయినా తీసుకోండి. చలో నేను దీని హెల్ప్ తీసుకుంటాను. కొంచెం సింపుల్గా ఉంది కదా, రూట్లు లేకుండా. ఇదంతా రూట్లతో ఉంది, మనం అంత కాంప్లికేషన్స్ పోకుండా సింపుల్గా ఇది తీసుకుందాం. సో tan theta ఫార్ములాస్ నేను చూజ్ చేసుకున్నాను. రైట్, tan theta ఫార్ములా చూజ్ చేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ డైరెక్ట్గా ఈక్వేషన్లను తీసుకొని tan thetaలో మనం ఏం చేయలేం. ఈక్వేషన్ల నుంచి మనం డైరెక్ట్ tan thetaలో మనం సబ్స్టిట్యూట్ ఏముండదు. ముందు ఈక్వేషన్ల దగ్గర స్లోపులు కనుక్కోవాలి. ఈ లైన్ స్లోప్ m1 అనుకోండి, ఈ లైన్ స్లోప్ m2 అనుకోండి. సో ఇప్పుడు మనం ముందు m1 m2 తయారు చేయాలి. ఇక్కడ అవసరం ఉంది కదా, m1 m2తో అవసరం ఉంది కదా. సో లైన్ల నుంచి స్లోపులు కనుక్కోవాలి. ఇది ఎట్లా కనుక్కుంటారు? లైన్ల నుంచి స్లోపులు అంటే ఇలా చూడండి, 2x. ఇది కూడా మనం స్టార్టింగ్ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఒక స్ట్రైట్ లైన్ ఉందనుకోండి, స్లోప్ ఎట్లా కనుక్కుంటారు? ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ పెట్టి ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్, మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్. ఇది స్లోప్ కనుక్కునే పద్ధతి ఒక స్ట్రైట్ లైన్కి. ఇంకా ఈజీగా ఉంది ఈ స్ట్రైట్ లైన్ తెలుసా? ఒకవేళ స్ట్రైట్ లైన్ ఇలా కాకుండా, ఈ రూపంలో కాకుండా y ఈక్వల్ టు mx ప్లస్ సి ఫామ్లో కనుక కనపడ్డది అనుకోండి, చూడండి, y ఈక్వల్ టు mx ప్లస్ సి ఈ ఫామ్లో కనపడింది అనుకోండి, ఇంత కష్టం కూడా మీరు పడక్కర్లేదు పాపం. మీకు ఇంకా ఈజీగా ఎక్స్ కోఎఫిషియంట్ ఎవరున్నారో వాళ్ళే స్లోప్. సో ఈ లైన్ స్లోప్ ఎవరు? ఎంఏ. y ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 7. దీని స్లోప్ ఎంత చెప్పండి? 3. అయిపోయింది. అరే ఇంకా ఈజీగా అయిపోయింది కదా మనకి. జనరల్గా స్ట్రైట్ లైన్ ఇలా ఉంటేనేమో స్లోప్ ఇలా అనుకుంటాం, మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్. అదే స్ట్రైట్ లైన్ ఇలా కాకుండా y ఈక్వల్ టు mx ప్లస్ సి ఫామ్లో కనపడితే ఆ పని కూడా లేదు మీకు. అక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏం కనపడుతుందో అదే స్లోప్.
అయితే ఇది చూడండి డైరెక్ట్గా y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సిఏ, కానీ ఎంఎక్స్ ఇటు ఉంది, సి ఇటు ఉంది. కొంచెం దాన్ని సెట్ చేద్దాం. -2x + 4 అని రాద్దాం. -2x ముందు రాద్దాం, 4 తర్వాత రాద్దాం. సో ఇప్పుడు చెప్పండి, ఎక్స్ కోఎఫిషియంట్ ఎవరు? -2, ఇది స్లోప్. సో అట్లా మీరు ముందు స్లోపులు తయారు చేసుకోండి. m1 m2ని తయారు చేసుకున్నాక ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. నేను సబ్స్టిట్యూట్ చేస్తాను, నేనే చేస్తాను, మీరు చూస్తారు. tan theta equal to m1 minus m2 by 1 plus m1 m2. ఇది ఫార్ములా. చలో సబ్స్టిట్యూట్ చేద్దాం. m1 - 2 minus m1 minus m2 3 by 1 plus m1 m2 -5 by 1 -6. మాడ్యులస్ ఆఫ్ -5 by 1 -6 అంటే మళ్ళీ -5 -5 1 టైం క్యాన్సిల్ అవుతుంది. సో మాడ్యులస్ ఆఫ్ 1కి మాడ్యులస్ వాల్యూ ఎంత? 1. మాడ్యులస్లో పాజిటివ్ నెంబర్ ఉందనుకుంటే అదే ఆన్సర్. సో ఫైనల్గా tan theta ఎంత వచ్చింది? 1 వచ్చింది. tan theta నా మనకు కావాల్సింది కాదు, యాంగిల్ కావాలి, తీటా కావాలి. సో tan theta = 1 కెన్ బి రిటన్ యాజ్ tan 45. సో ఈ 1ని ఎలా రాసాం? tan 45 1 కదా. సో tan theta = tan 45 కంపేర్ చేస్తే తీటా ఎంత అన్నట్టు? 45 degrees. సో తీటా ఈజ్ 45 degrees. సో 45 degrees ఇలా రాసుకోవచ్చు. మీకు కావాలంటే రేడియన్ సిస్టంలో π/4 అని కూడా రాయొచ్చు. అది 45 కదా. సో ఎలా రాసినా అదే ఆన్సర్. ఓకే, దీన్ని నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం మనం. రైట్, ఈ ప్రాబ్లం చేద్దాం ఇప్పుడు మనం. సేమ్ ముందు వీటి స్లోప్స్ తయారు చేద్దాం. m1 = -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్ 5. సో m1 = -3/5. ఇక్కడ స్లోపు m2 = -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్ ఎంత? ఇక్కడ -1 అన్నట్టు, ఇక్కడ ఏం లేదు కాబట్టి -1. సో -1 ఏం లేదు కాబట్టి 1, ఆల్రెడీ -1. సో మైనస్ క్యాన్సిల్. సో m1 m2 రెడీగా ఉన్నాయి. tan theta ఫార్ములా, tan theta = m1 రాద్దాం ఒకసారి ఫార్ములా, m1 - m2 by 1 plus m1 m2. చలో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. m1 -3/5 minus m2 2 by 1 plus m1 into m2. m1 minus m2 by 1 plus m1 m2. चलो 5 2s are 10. -3 -10 -13 అవుతుంది by 5 by రాద్దాం. లేకపోతే ఒక స్టెప్ మీకు మళ్ళీ అది రాస్తారు. ఇది అర్థమైన వాళ్ళు డైరెక్ట్ స్కిప్ అయిపోండి వీడియో. -3 -5 2s are 10 మొత్తానికి by 5 by 1 -3 2s are 6 by 5. ఇది మాడ్యులస్ x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్. రైట్, దట్ ఈక్వల్ టు 5. ఇంకా ఎల్సిఎం చేయలేదు కింద. -3 -10 -13 by 5 కింద. 5 1s are 5 -6 -1 by 5. సో 5 క్యాన్సిల్, మైనస్ క్యాన్సిల్. సో రూట్ మాడ్యులస్లో 13 అంటే జస్ట్ 13. సో మనకి ఇక్కడ రాసా మాడ్యులస్లో 13 అంటే 13. ఎవరు 13? tan theta = 13. అప్పుడు theta = tan inverse of 13. ఇది ఆన్సర్. యాంగిల్ ఇప్పుడు మనకి ఏ 45 60 degrees 30 degrees రాలేదు. యాంగిల్స్ ఎప్పుడు మనకు అవే ఉంటాయని అనుకోకండి. ఒక్కోసారి ఇది కూడా యాంగిలే. tan inverse of 13 కూడా యాంగిలే. ఇది యాంగిల్స్, ఇవి కూడా యాంగిల్సే. సో tan inverse of 13. ఒకసారి మీకు కాస్ ఫార్ములా కూడా అప్లై చేయటం చేస్తాను నేను. 3x + 5y = 7. 2x ఎందుకంటే అన్ని ట్యాన్లలో చేసుకుంటూ పోతే మీకు అవసరమైనప్పుడు ఉపయోగించడం కుదరకపోవచ్చు. సో ఇక్కడ ఇది a1, ఇది b1, ఇది a2, ఇది b2. సో cos theta = a1a2 + b1b2 by √a1² + b1² a2² + b2². ఈ ఫార్ములా రాయడమే కొంచెం కష్టం, అందుకని దీన్ని నేను అవాయిడ్ చేసింది. రైట్,
A1 A2 జాగ్రత్త మల్టిప్లై చేద్దాం, 3 2s are 6 ప్లస్ B1 B2 5 into -1 -5 ఓకే బై అండర్ రూట్ A1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్ అంటే 9, A1 స్క్వేరు అంటే 3కి స్క్వేర్ అంటే 9 ప్లస్ B1 స్క్వేర్ అంటే 5కి స్క్వేర్ 25, 9 ప్లస్ 25 అంతా 34 ఇంటూ అండర్ రూట్ అక్కడ A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్, A2 స్క్వేర్ అంటే 4 ప్లస్ B2 స్క్వేర్ అంటే 1, 4 ప్లస్ 1 5 రాద్దాం డైరెక్ట్గా. 5. సో 6 minus 5 1 by 5 4s are 20, 5 3s are 15, 70 170. సో రూట్లో 170. మాడ్యులస్ తీసేయచ్చు ఎందుకంటే ఆల్రెడీ పాజిటివ్ వాల్యూ కదా, మీరు మాడ్యులస్ పెట్టినా 1/√70 తీసేసిన 1/√70. సో ఆన్సర్ cos theta is equal to 1/√70 and theta is equal to cos inverse of 1/√70 √170. ఇది ఆన్సర్ theta వాల్యూ. ఇది కాస్ ద్వారా అప్లై చేస్తే ఈ ఫార్ములా, tan ద్వారా అప్లై చేస్తే ఆ ఫార్ములా. రెండు ఒకటే ఆన్సర్స్. మీరు ఇవి వేరు ఆన్సర్లు వచ్చినాయి అనుకున్నారు. tan ద్వారా చేస్తే ఒక ఆన్సర్ వచ్చింది సార్, మీరు కాస్ ద్వారా చేస్తే ఒక ఆన్సర్ వచ్చింది అనుకున్నారు. నో, ఇవి రెండు సేమ్ ఆన్సర్స్. tan ఇన్వర్స్ ఆఫ్ 13 ఎంత ఉంటుందో కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/170 అంతే ఉంటుంది. ఓకేనా, డోంట్ వరీ. మీరు యాంగిల్సే డిఫరెంట్ ఫార్మ్స్లో, అరే ఇది 45 అయితే ఇదేంటి చెప్పండి 45 కాదా, డిఫరెంట్ ఫార్మ్స్ అంతే. ఒకటి డిగ్రీ సిస్టమ్, ఒకటి రేడియన్ సిస్టమ్ అంతే. ఇది tan ఇన్వర్స్, ఇది కాస్ ఇన్వర్స్, అంతేగాని రెండింటి వాల్యూస్ సేమే. మీరు దాని గురించి వరీ కావాల్సిన అవసరం లేదు. అదే సింపుల్గా 30 degrees 45 degrees మన రెగ్యులర్ యాంగిల్స్ అనుకోండి, మీకు అప్పుడు క్లియర్గా వచ్చేది. ఇక్కడ tan ద్వారా 30 degrees వచ్చింది అనుకోండి, కాస్ ద్వారా కూడా మీకు 30 degrees వచ్చేది. ఈ ఇన్వర్స్లో కనపడేసరికి మీకు వేరు అనిపిస్తుంది. ఓకే, చల్ నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఓకే, థర్డ్ ప్రాబ్లం మీకు రూట్లతో కొద్దిగా కాంప్లికేటెడ్ కనపడుతుంది కదా, ఒక్కసారి చూడండి. మనం ఫస్ట్ యాజ్ యూజువల్గా tan ఫార్ములాకి వెళ్దాం. మీకు ఓన్లీ ఒక ప్రాబ్లం అట్లా tan కాస్ట్లో చెప్పాను, ఇది ట్యాన్ల ద్వారానే వెళ్దాం. tan ద్వారా వెళ్ళటం వల్ల ఒక్కొక్కసారి మనకి జరిగే మెయిల్ కూడా అర్థమవుతుంది. రైట్, దీని స్లోప్ చెప్పండి. m1 = y = mx ప్లస్ ఈ ఫార్ములా ఉంది కదా, డైరెక్ట్ కనపడేదే స్లోప్, -√3 స్లోప్. సూపర్. దీని స్లోప్ చెప్పండి. ఇది కూడా y = mx ప్లస్ ఈ ఫార్ములానే ఉంది కదా, సో దీని స్లోప్ కూడా m2 = ఎంత 1/√3. ఒక్కసారి గమనించండి, ఈ టాపిక్ మనం మాట్లాడుకున్నాం. యాంగిల్ బిట్వీన్ స్ట్రైట్ లైన్స్ దగ్గర మాట్లాడుకున్నాం మనం. m1 స్లోపు m2 స్లోప్లు ఈక్వల్గా ఉన్నా అంటే వీళ్ళిద్దరూ సేమ్ ఉన్నా, లేకపోతే ఇలా ఉన్నాయి. ఇలా అంటే ఎలా, m1 ఇంటూ m2 ఇంటూ చేయండి, ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, -√3 ఇంటూ 1/√3, √3 క్యాన్సిల్, మిగిలింది -1. సో m1 ఇంటూ m2 = -1 వచ్చేలాగా ఉన్నా, ఒకటి వాళ్ళిద్దరూ సేమ్ ఉన్నా, ఇలా కనపడ్డా మీకు స్లోపులు ఇద్దరు సేమ్ కనపడ్డా, లేకపోతే ఇలా కనపడ్డా, మీరు యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ చెప్పచ్చు. m1 ఇంటూ m2 -1 అయిందంటే ఈ రెండు లైన్లు ఇలా ఉంటాయి, పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఒకవేళ స్లోపులు ఈక్వల్ అయితే ఆ రెండు లైన్లు ఇలా ఉంటాయి ప్యారలల్గా. అప్పుడు మీరు ఈ కేసులో యాంగిల్ ఎంత అంటే ఏం చెప్తారు, డైరెక్ట్గా 0 degrees. మీరు ఏ ఫార్ములా లేవు, tan లేదు, కాస్ లేదు, ఏం ఫార్ములా లేవు. m1 = m2 అయింది, యాంగిల్ 0 అయింది. ఇక్కడ m1 ఇంటూ m2 = -1 అయింది, యాంగిల్ = 90 degrees అయింది. కథం, కహాని కథం. ఇక మీరు tan లేదు, కాస్ లేదు. సో స్లోపుల వల్ల మనకు ఒక్కోసారి డైరెక్ట్గా ఏ ఫార్ములా జోలికి పోకుండా ఇలా స్వీట్గా వచ్చేస్తుంది ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ఒక హాట్ ప్రాబ్లం ఉంది, వెళ్ళిపోదాం. ఓకే, ఈ రోమన్లో ఒక ఫోర్త్ ప్రాబ్లం కూడా చూసేద్దాం, కంప్లీట్ చేసుకుందాం. ఈక్వేషన్ ఓకే బాగానే ఉంది, x టర్మ్ y టర్మ్ ఇదేదో కాన్స్టెంట్ అటువైపు ఉంది, దీనికి స్లోప్ రాద్దాం. కానీ ఈక్వేషన్ ఒకసారి చూడండి, ఈక్వేషన్లో కొంచెం గడబిడి ఉంది. ఏదో ఏంటి అంటే ఇక్కడ 2 x టర్మ్స్ కనపడుతున్నాయి, 2 y టర్మ్స్ కనపడుతున్నాయి. మనకి స్ట్రైట్ లైన్ జనరల్ ఈక్వేషన్ ఎలా ఉండాలి, ఒక x టర్ము, ఒక y టర్ము, ఒక కాన్స్టెంట్, చక్కగా అలా ఉండాలి ఫ్యామిలీ మెంబర్స్. 2 xలు 2 yలు ఉండకూడదు కదా. సో మనం దీన్ని రిపేర్ చేసి ఎక్స్ని కంబైన్ చేద్దాం, వైలు కంబైన్ చేద్దాం. ముందు ఏని మల్టిప్లై చేయండి లోపలికి, ఇక్కడ బీని మల్టిప్లై చేయండి. ఫస్ట్ ax - ay, అలాగే ఇక్కడ bx + by = 2b. ఇప్పుడు ఇది ax, ఇది bx, ఏం చేద్దాం, a + b × x అని రాద్దామా? ఎలా రాసాం, ఇందులోంచి x, ఇందులోంచి x
కామన్ లాగేసాను, బయటికి తీసేసాను. ఏం మిగులుతుంది? ఇక్కడ ఏ మిగులుతుంది, ఇందులో బి మిగులుతుంది. ఇద్దరు ఎక్స్ టర్మ్స్ని కంబైన్ చేశారు. చలో ఇంకెవరు? వై టర్మ్స్ ఉన్నాయి. ఇది -ay, ఇది +by. ఏం కామన్ తీద్దాం? వై. ఇద్దరిలో వై ఉంది కదా, సో వై కామన్ తీద్దాం. అయితే నేను మైనస్ కూడా కామన్ తీస్తాను ఈ రెండిట్లోంచి. తీయకపోయినా పర్లేదు, ఆన్సర్ ఏదో ఒక అడ్డలో రావాలి. మీరు మైనస్ కామన్ తీయకుండా ఒక వైన్ కామన్ తీసినా ఏం పర్లేదు, మీరు చేసుకోండి, తప్పు లేదు, తప్పేం చేయట్లేదు. మనం మైనస్ కామన్ తీసినా వచ్చే అదే ఆన్సర్ వస్తుంది, మైనస్ కామన్ తీయకపోయినా కూడా అదే ఆన్సర్ వస్తుంది. నేను ఊరికే సరదాగా మైనస్ కూడా కామన్ తీస్తున్నా. సో మైనస్తో పాటు వైని కామన్ తీస్తున్నా. ఎవరెవరిని కామన్ తీసాను ఇప్పుడు? వీళ్ళిద్దరిలో ఎవరిద్దరు చూడండి, వీళ్ళిద్దరిని చూడండి, మళ్ళీ పక్కకు పోనీయకండి చూపులు. ఈ రెండిట్లో వై కామన్ తీసా, ఈ రెండిట్లో మైనస్ కామన్ తీసా. ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఎవరు మిగులుతారు? మైనస్ కామన్ వచ్చింది, వై కామన్ వచ్చింది, ఏ మిగులుతుంది. వెరీ గుడ్. ఇక్కడ మైనస్ మిగులుతుంది అంతే కదా. ప్లస్ అంటే రెండు మైనస్లు ఉంటాయి, ఇద్దరు ఉంటారు మైనస్లు. ప్లస్ అంటే అందులో ఇద్దరు మైనస్లు, ఒకళ్ళని కామన్ లాగేసాం కాబట్టి ఇంకొక మైనస్ ఇక్కడ మిగిలింది. అండ్ బి మిగులుతుంది, వై కామన్ వచ్చింది, బి మిగులుతుంది. సో ఈక్వల్ టు 2b. కథం, సెట్ అయిపోయింది. ఒక ఎక్స్ టర్ము, ఒక వై టర్ము, ఒక కాన్స్టెంట్. అమ్మాయి ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఇక స్లోపులు చెప్పండి. m1 -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్. వెరీ గుడ్. ఇక్కడ స్లోప్ చెప్పండి. m2 -x కోఎఫిషియంట్, కొంచెం జాగ్రత్త రాసేటప్పుడు x కోఎఫిషియంట్ అంటే a + b మొత్తం, బై y కోఎఫిషియంట్ అంటే ఈ మొత్తం మైనస్తో సహా -a - b. సో ఈ మైనస్ క్యాన్సిల్ అయింది. ఈ మైనస్ ఇలా క్యాన్సిల్ కావాలనే దూరదృష్టితో ఇక్కడే మైనస్ కామన్ తీశారు. సో మైనస్ కామన్ తీయని వాళ్ళు కూడా ఏం ప్రాబ్లం రాదని అందుకని చెప్పిన. ఏం కాదు, మైనస్ కామన్ తీయని వాళ్ళు ఈ స్టెప్ రాసాకైనా మైనస్ కామన్ తీయచ్చు. ఓకేనా? చలో a + b / a - b. ఏంటిది ఇది? ఈ స్లోప్. రెండు స్లోపులు రెడీగా ఉన్నాయి. tan θ ఫార్ములా అప్లై చేద్దాం. tan θ = m1 - m2 / 1 + m1 m2. వీళ్ళ ప్లేసుల్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. m1 ఎవరక్కడ? -a/b మైనస్ m2 ఎవరక్కడ? m2 అంటే a + b / a - b. 1 + m1 × m2 అట, -a/b ఇంటూ a + b / a - b. ఇప్పుడు మనకి చేతి నిండా పని దొరికింది. చేద్దాం, కొద్ది జాగ్రత్త చేయండి. ఇట్లాంటి కాంప్లికేటెడ్ సింప్లిఫికేషన్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఇది -a, ఇక్కడ రెండు మైనస్లు ఉన్నాయి కదా, రెండు మైనస్లు ఉన్నప్పుడు మైనస్ కామన్ తీద్దామండి. కొంచెం కొద్దిగా రిస్క్ తగ్గుతుంది, కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ తగ్గుతుంది. అన్ని మైనస్లు కనబడితే మల్టిప్లికేషన్ దగ్గర ఏదో చిన్న గడబిడ చేస్తారు ఖచ్చితంగా. సో మైనస్ కామన్ తీద్దాం. ఒక స్టెప్ లేట్ అయినా కూడా ఆన్సర్ చాలా నీట్గా వస్తుంది, పద్ధతిగా, లక్షణంగా మంచిగా వస్తుంది ఆన్సర్. సో మైనస్ కామన్ తీసారు, రెండిట్లోంచి మైనస్ కామన్ తీసారు, మిగిలిన బ్రాకెట్లో రాశారు. ఇక్కడ 1, ఇది ప్లస్ ఇంటూ మైనస్తో చేసేద్దాం, మల్టిప్లై చేసి a × a + b పైన, కింద b × a - b. అది వెరీ గుడ్. మాడ్యులస్లోనే ఉంది కాబట్టి మీరు మైనస్ తీసేయచ్చు. ఈ న్యూమరేటర్ మొత్తానికి మైనస్ ఉంది, మైనస్ తీసేయచ్చు. లేదు సార్ మేము అట్లా తీసేయం సార్ అంటే ఉండేయండి, అయితే ఉండేయండి, అది అర్థం కాకపోతే ఉండేయండి. మైనస్ లాస్ట్లో చూద్దాం దాని సంగతి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎల్సిఎం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం మనం. ఎల్సిఎం అంటే ఇదే కదా, క్రాస్ మల్టిప్లికేషన్. చలో a × a a², నెక్స్ట్ a × -b -ab, నెక్స్ట్ ఇటు క్రాస్ b × a ab ప్లస్ b × b b². గుడ్. ఇంత బ్రాకెట్ బై ఈ రెండింటి ప్రోడక్ట్ డినామినేటర్ అవుతుంది, b × a - b. వెరీ గుడ్. బై ఇక్కడ ఎల్సిఎం b × a - b ఇక్కడ మల్టిప్లై చేయాలి కదా, మల్టిప్లై చేస్తూ bని కూడా లోపలికి ఇంటూ చేసి రాస్తే ఇక్కడ రాసేటప్పుడు b × a - bని మనం 1తో ఇంటూ చేయాలి. ఇదే వస్తుంది, 1తో ఇంటూ చేస్తే ఎలాగో ఇదే వస్తుంది, అదే రాయాలి. ఇప్పుడు మనం రాసేటప్పుడే ఇది ఇంటూ చేస్తూ రాసేస్తా అంటున్నాను. b × a ab మైనస్ b × b b². సో ఇది ఇక్కడ రాశాను అనమాట, ఈ ప్లేస్లో రాసేటప్పుడు లోపలికి మల్టిప్లై చేసి రాశారు. మైనస్ ఏతో లోపలికి ఇంటూ చేద్దాం, మైనస్ ఏతో మల్టిప్లై చేయండి ఇప్పుడు లోపల ఇద్దరిని. -a × a -a² మైనస్ a × b -ab. ఇది ఏ కాదండి, ఇది -a, మర్చిపోకండి, ఇది -a కాదు.
మొత్తానికి డినామినేటర్ ఎవరు బి ఇంటూ ఏ మైనస్ బి. అమ్మయ్య, ఏమన్నా క్యాన్సిల్ అయ్యేవి ఉన్నాయా? ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఏబి క్యాన్సిల్, కింద కూడా ఏబి క్యాన్సిల్, ఈ డినామినేటర్ మొత్తం క్యాన్సిల్. రైట్, ఈ గ్యాప్ను వాడతా, ఈ స్థలాన్ని వాడతా. ఇప్పుడు నేను tan θ ఈక్వల్ టు ఏం మిగిలిందంటే మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మిగిలింది న్యూమరేటర్లో, మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మిగిలింది. కింద డినామినేటర్లో మైనస్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇక్కడ కూడా మైనస్ కామన్ తీయచ్చు కదా రెండిట్లో. సో మైనస్ కామన్ తీస్తే ఇద్దరి దగ్గర మైనస్ కామన్ తీసినప్పుడు ఇద్దరు ప్లస్ అవుతారు. బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఆర్డర్లో రాస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏంటి కహాని ఇక్కడ? పైన కింద సేమ్, న్యూమరేటర్ డినామినేటర్ సేమ్, టోటల్ క్యాన్సిల్. ఆన్సర్ ఈజ్ 1. సో tan θ ఈజ్ 1, దెన్ θ ఈజ్ 45 degrees ఆర్ π/4. ఏది రాసి ఓకే. యాంగిల్ బిట్వీన్ ద స్ట్రైట్ లైన్స్ కా కహాని ఖతం. నెక్స్ట్ రోమన్కి వెళ్దాం. రైట్, 5th ప్రాబ్లం చూడండి. సెకండ్ బిట్కి వచ్చేసాం మనం. ఇది యాంగిల్ అయిపోయింది, రెండు స్ట్రైట్ లైన్స్ మధ్య యాంగిల్ కనుక్కోవటం అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ బిట్లో మనకి 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 5th, 6th, 7th ప్రాబ్లమ్స్, 3 సిమిలర్ ప్రాబ్లమ్స్. ఒక్కటి చెప్తాను నేను. 5th ప్రాబ్లం నేను చెప్తాను, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మీరు ఈజీగా ట్రై చేయగలుగుతారు, సింపుల్గా సాల్వ్ చేయగలుగుతారు. సింపుల్ ప్రాబ్లమ్స్గా ప్రతిదీ ఎందుకు, సేమ్ ప్రాబ్లం అయినప్పుడు సేమ్ ఎందుకు రిపీట్ అవసరం లేదు. దీన్ని ఏమడిగాడంటే, ఇది ఒక స్ట్రైట్ లైన్ చూడండి, ఇది ఒక స్ట్రైట్ లైన్. ఏది 5x - 2y + 4 = 0. ఇది కూడా చెప్పాను, కాకపోతే ఎవరి కోసం, అవేమి వినకుండా డైరెక్ట్గా వచ్చారు చూడండి బైపాస్ రోడ్లో, వాళ్ళ కోసం. సో -2, -3 అనే పాయింట్ ఎవరో ఒక పాయింట్, -2, -3 అనేది ఎవరో ఒక పాయింట్ ఈ లైన్ మీద లేదు. ఉంటుందా? -3 2 6 + 4. రే. ఓకే, చలో ఆన్సర్ అయిపోయాక మీకు ఒక మంచి లాజిక్ చెప్తాను. రెడీ? ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చాడు, ఒక పాయింట్ ఇచ్చాడు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలట అంటే, ఈ పాయింట్ నుంచి ఈ స్ట్రైట్ లైన్ ఎంత దూరంలో ఉంది, ఈ డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. డిస్టెన్స్ బిట్వీన్ స్ట్రైట్ లైన్ అండ్ పాయింట్. సో డిస్టెన్స్కి ఫార్ములా d = ax0 + by0 + c /√a² + b². వెరీ గుడ్, బాగా గుర్తుపెట్టుకున్నారు. ఇక్కడ x0 y0 ఎవరు అంటే వీళ్ళు, సబ్స్టిట్యూట్ చేయటమే. x0 y0 ఏబిసిలు ఇక్కడ ఈ ఈక్వేషన్లో ఉండేది ఏబిసి. చలో d సబ్స్టిట్యూట్ చేద్దాం, స్టార్ట్ చేయండి. ax0 5, a అంటే 5, x0 5 × -2 కదా, 5 × -2, 5 × -2 -10 ప్లస్ by0 ప్లస్ by0, b అంటే -2, y0 అంటే -3, -2 × -3 6 ప్లస్ c అంటే 4, c అంటే 4. రైట్, బై √a² 25 ప్లస్ b² 4, -2కి స్క్వేర్ 4. సో న్యూమరేటర్ చూడండి, 6 + 4 10, -10 0, 0 కింద √29. ఎవరైతే మనకి ఎందుకు 0. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. ఇది విషయం. ఎస్, దీని మీనింగ్ అర్థమైందా మీకు? పాయింట్ నుంచి స్ట్రైట్ లైన్కి ఈ దూరం 0 వచ్చింది. దాని అర్థం ఏంటి చెప్పండి? దాని మీనింగ్ ఏంటి? దాని మీనింగ్ ఏంటంటే, ఇది కదా స్ట్రైట్ లైన్, 5x - 2y + 4 = 0 కదా. సో ఆ పాయింట్ యాక్చువల్గా నేను ఇక్కడ తీసుకున్నాను, మనకు ముందు తెలియదు కదా, మనకి డిస్టెన్స్ ఎంత వస్తుందో మనకు తెలియదు కదా. అందుకే నేనేం చేశాను, ఆ పాయింట్ తీసుకుపోయి ఎక్కడో ఇమాజినేషన్గా దూరంగా పెట్టుకొని ఆ డిస్టెన్స్ ఎంత కనుక్కుందామని బయలుదేరాక చివరికి నాకు తెలిసింది ఏంటి, అసలు డిస్టెన్స్ 0 అని తెలిసింది. ఇంటి నుంచి వాడు ఎంత దూరంలో ఉన్నాడో కనుక్కున్నా, మా ఫ్రెండు 0 డిస్టెన్స్లో ఉన్నాడని తెలిసింది. అంటే దాని అర్థం ఏంటి, వాడు ఇంట్లోనే ఉన్నాడని అర్థం. అంటే ఈ పాయింట్ ఈ లైన్ మీదనే ఉంది. అందుకనే మనకి పాయింట్కి లైన్కి మధ్య డిస్టెన్స్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. ఈ విషయాన్ని మనం ముందే పసిగట్టచ్చు. నేను ఆల్రెడీ మైండ్లో చేశాను, మీకు స్టార్టింగ్లో మీరు అబ్జర్వ్ చేశారో లేదో. నేను ఆల్రెడీ సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. మైండ్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇప్పుడు ఒక లైన్ ఇచ్చాడు, ఒక పాయింట్ ఇచ్చాడు కదా, పాయింట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ పాయింట్ దీన్ని సాటిస్ఫై చేస్తే 0 వస్తే
అప్పుడు ఈ పాయింట్ ఈ లైన్ మీద ఉన్నట్టే. అలాంటప్పుడు డిస్టెన్స్ కనుక్కునే పని ఎందుకు మనకి? లైన్ మీదనే పాయింట్ ఉన్నప్పుడు డిస్టెన్స్ కనుక్కోండి అన్నాడు అనుకోండి, మనం ఇంకా కనుక్కోవాల్సిన అవసరం ఉందా? 0 అని రాసేయటమే. ఒకవేళ ఈ పాయింట్ దీన్ని సాటిస్ఫై చేయకపోతే ఖచ్చితంగా లైన్ మీద లేదు ఆ పాయింట్, ఎక్కడో దూరంలోనే ఉంది. అప్పుడు కొంత దూరం వస్తుంది, డిస్టెన్స్ చేయొచ్చు. సో నేనైతే ప్రయత్నం చేశాను, 5th ప్రాబ్లం చేశాను. 6th 7th ప్రాబ్లమ్స్ ఎవరు చేస్తారు? మీరే. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. రైట్, ఇప్పుడు మనకి 8th 9th ప్రాబ్లమ్స్. ఇవి నేనే చేస్తాను. రెండు ఒకటే కేటగిరీ ప్రాబ్లమ్స్. యాంగిల్ అయిపోయింది, యాంగిల్ కనుక్కోవటం అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేసాం? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం చూసాం. ఇప్పుడు ఏంటంటే ఈ రెండు స్ట్రైట్ లైన్స్ మధ్య డిస్టెన్స్ అడిగాడు. ఈ రెండు స్ట్రైట్ లైన్స్ మధ్య డిస్టెన్స్, అరే స్ట్రైట్ లైన్కి పాయింట్కి మధ్య డిస్టెన్స్ కనుక్కున్నామా మనం ఆల్రెడీ, ఇప్పుడు ఇంతకుముందు చేసాం. ఇప్పుడు స్ట్రైట్ లైన్కి పాయింట్కి కాదు, స్ట్రైట్ లైన్కి ఇంకొక స్ట్రైట్ లైన్కి, దట్ టు ఎలాంటి స్ట్రైట్ లైన్లు అనుకుంటున్నారు వీళ్ళిద్దరు ఎలాంటి స్ట్రైట్ లైన్స్ అనుకుంటున్నారు? ఖచ్చితంగా ప్యారలల్ స్ట్రైట్ లైన్స్. ప్యారలల్గా ఉండే లైన్స్ ఇవి. ప్యారలల్గా ఉంటేనే మనం డిస్టెన్స్ కనుక్కోగలుగుతాం. ఎందుకంటే ప్యారలల్గా లేరు అనుకోండి, ఎట్లున్నారు అనుకోండి, వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ కనుక్కోండి అంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ ఒక డిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ ఒక డిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ ఒక డిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ వేరు డిస్టెన్స్లు ఉంటాయి లైన్కి మధ్య. సో రెండు స్ట్రైట్ లైన్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కోమన్నాడంటే ఖచ్చితంగా అవి ప్యారలల్ అయి ఉండాలి. ప్యారలల్ అయి ఉంటేనే మనం డిస్టెన్స్ కనుక్కోగలుగుతాం. ఎందుకంటే ఎక్కడైనా ఒకటే డిస్టెన్స్ ఉంటుంది ప్యారలల్ కాబట్టి. సో వీళ్ళిద్దరూ ప్యారలల్ అని ఎలా గుర్తుపట్టాలి ఇది కూడా మీకు చెప్పాను నేను. ఒక్కసారి ఇక్కడ ఎక్స్ టర్మ్ చూడండి 3x, వెంటనే ఇక్కడ చూడండి 3x, టింగ్ మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ y టర్మ్ చూడండి -4y, ఇక్కడ -4y, సేమ్. సో సేమ్ పించ్, ఇద్దరు ఒకేలాగా ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరూ ప్యారలల్ లైన్స్. ఒక కాన్స్టాంటే డిఫరెంట్గా ఉంటుంది. ప్యారలల్ లైన్స్ గుర్తుపెట్టుకోండి, ఎక్స్ టర్మ్స్ ఏముంటాయి, వై టర్మ్స్ ఏముంటాయి, కాన్స్టాంట్స్ డిఫరెన్స్ ఉంటాయి. రైట్. సో ప్యారలల్ లైన్స్ కన్ఫర్మ్ అయిపోయింది, వీళ్ళిద్దరు ప్యారలల్ లైన్సే కన్ఫర్మ్ అయిపోయింది. వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా C1 - C2 మాడ్యులస్ ఆఫ్ C1 - C2 బై √a² + b². ఇది ఫార్ములా. ఎవరు C1 ఎవరు C2లు అంటారా? సో ఇక్కడ చూడండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, కాన్స్టాంట్లు రెండు ఒకేలాగా ఉండాలి. ఒకేలాగా అంటే దాని అర్థం ఇది 12 అయితే ఇది 12 అని కాదు. 12 ఎటువైపు ఉంది ఈక్వేషన్కి? ఈక్వల్ టుకి బయట ఉంది. ఇక్కడ 7 ఎక్కడుంది? ఈక్వల్ టుకి బయట ఉంది. ఇదైతే ఓకే, ఇలా ఉండొచ్చు. లేదా ఇద్దరు ఈక్వల్ టుకి ఇటువైపు అయినా ఉండొచ్చు, తప్పులేదు. కానీ 12 ఇటుండి 7 ఇటుంటే అప్పుడు ఒకదాని C1 ఒకదాని C2 అనుకోకూడదు. ఇప్పుడు ఇది C1 ఇది C2 ఫిక్స్. ఇద్దరు బయట ఉన్నారు కాబట్టి C1 C2 అనుకోవచ్చు. ఇద్దరు లోపల ఉన్న C1 C2 అనుకోవచ్చు. కానీ ఒకళ్ళు బయట ఒకళ్ళు లోపల ఉంటే C1 C2 అనుకోకూడదు. అప్పుడు ఇద్దరు బయట ఉండేలా చూసుకోవాలి, లేదా ఇద్దరు లోపల ఉండేలా చూసుకోవాలి. మనం లోపల ఉండేదానికి అలవాటు చేసుకుందాం. ఎందుకంటే AX + BY + C = 0 ఇది కదా ఫామ్, అవతల 0 ఉంటుంది కదా. సో 12 ఇటు తీసుకొచ్చేద్దాం, ఇక్కడ ఈ గ్యాప్లో సెట్ చేస్తాను నేను. -12 = 0, 12 ఇటు వచ్చేసింది. 3x - 4y - 7 = 0, 7 ఇటు వచ్చేసింది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ x కోఎఫిషియంటే A, y కోఎఫిషియంటే B, AX + BY అనమాట. సో ఈ C1 C2లే ఈ ఇద్దరు కాన్స్టెంట్స్. ఇది C1 ఇది C2. రైట్. అక్కడక్కడ గ్యాప్లో ఇరుక్కున్నట్టుంది కదా, మీకు ఫేర్గా రాస్తా, ఇక్కడ తీసేస్తా, ఫార్ములా మళ్ళీ రాస్తా. సో ABC1, ABC2. సో డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్ ఈజ్ C1 - C2 బై √a² + b² మాడ్యులస్ మీరు న్యూమరేటర్ వరకు పెట్టుకున్నా టోటల్ పెట్టినా రెండు ఒకటే, పెద్ద తేడా ఏం లేదు. ఎందుకంటే డినామినేటర్ ఆల్రెడీ పాజిటివ్, దీనికి మాడ్యులస్ ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి. కమాన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. C1 అంటే -12 C2 -7 బై √a² + b², 3² ప్లస్ డైరెక్ట్ రాద్దాం. 3² ఏంటి మళ్ళీ చిన్నపిల్లల్లాగా, 3² అంటే 9 అని తెలుసు కదా మనకి. 9 ప్లస్ -4² అంటే 16. చలో ఎంత వస్తుంది ఇది చేద్దాం. ఇదంతా మనకి ఆ ప్లేసు మంచిగా రాదు, ట్రీటెడ్గా. ఈక్వల్ టు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు చలో -12
ప్లస్ 7 మైనస్ మైనస్ ప్లస్ 7 బై రూట్ 25 4 9 ప్లస్ 16 25. సో పైన సబ్ట్రాక్షన్ చేసి -12 ప్లస్ 7 -5 కింద 25కి రూట్ 5. సో 5 1s are 5. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్లో -1, మాడ్యులస్లో నెగిటివ్ వచ్చినా కూడా మీరు బయటికి రాసేటప్పుడు దాన్ని 1 అనే రాయాలి. మాడ్యులస్ ఆఫ్ -1 is 1. సో 1 యూనిట్స్ ఈజ్ ద డిస్టెన్స్. ఈ రెండు ప్యారలల్ లైన్స్ మధ్య ఎంత డిస్టెన్స్ ఉంది? 1 యూనిట్ డిస్టెన్స్ ఉంది. ఓకే, 8th ప్రాబ్లం కహాని క్లోజ్. ఇప్పుడు చూడండి 9th ప్రాబ్లంలో ఉంది అసలు విషయం. 9th ప్రాబ్లంలో ఉన్నవి ప్యారలల్ లైన్సా? 9th ప్రాబ్లంలో ఉన్నవి ప్యారలల్ లైన్స్. మీకు ఏం చెప్పా? ప్యారలల్ లైన్స్ అంటే సేమ్ పించ్, ఎక్స్ టర్మ్ సేమ్, వై టర్మ్ సేమ్. బట్ ఇక్కడ ఇది 5x, ఇది 10x, ఇది 3y, ఇది 6y. సో మీరు షూర్, ఏంటి షూర్? ఇవి రెండు ప్యారలల్ కావు అని ఫిక్స్. అవునా? ఫిక్స్ అయ్యారా ప్యారలల్ కావని? చూడండి, ఒక్కొక్కసారి మనల్ని మోసం చేయడానికి ఇలా కనపడతా ఉంటాయి. ఇవి ప్యారలలే. మీరు అనొచ్చు ఎక్స్లు వేరే ఉన్నాయి, వైలు వేరే లేవండి. ఒకసారి ఇక్కడ గమనించండి. ఈ మొత్తం ఈక్వేషన్, ఈ టోటల్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేయండి, తప్పలేదు. ఒక ఈక్వేషన్, టోటల్ ఈక్వేషన్ని గుర్తుపెట్టుకోండి. ఈ విషయం కూడా సార్ అట్లా మనం 2తో మల్టిప్లై చేయొచ్చా అని ఎవరికైనా చిన్న డౌట్ వస్తే అది కూడా తీసేద్దాం దాన్ని. ఒక టోటల్ ఈక్వేషన్ని మీరు ఏ నెంబర్తోనన్నా మల్టిప్లై చేస్తే ఆ ఈక్వేషన్ని మీరు మార్చినట్టు కాదు. మీరు మల్టిప్లై చేస్తే ఒకవేళ 2తో మల్టిప్లై చేయండి, 2 5s are 10x -2 3s are 6y -2 4s are 8 = 0. చెప్పండి, ఇప్పుడు నేను రాసిన ఈక్వేషన్ ఎవరు? ఏంటిది ఈక్వేషన్? నేను రాసింది ఇదే. ఈ 5x - 3y - 4 = 0 ఇదే. ఇది మేకప్ వేసా, దాన్ని కొంచెం గెటప్ మార్చా, కానీ ఇద్దరు సేమ్. ఇలా మనం మల్టిప్లై చేయడం ఎప్పుడు మనం మల్టిప్లై చేయొచ్చు? టోటల్ ఈక్వేషన్ మల్టిప్లై చేయాలి, అంతేగాని లెఫ్ట్ సైడ్ ఓన్లీ ఈక్వల్ టు ఇటువైపు ఉన్నదాన్ని 2తో మల్టిప్లై చేయకూడదు. మళ్ళీ మనకు ఆ రైట్ లేదు. అప్పుడు మనం ఈక్వేషన్ మార్చేసినట్టు అయిపోతుంది. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన క్వశ్చన్స్ని మార్చే హక్కు మనకి లేదు. ఇప్పుడు 4 ఉందనుకోండి, నేను 4ని ఇలా రాస్తాను, ఇది 4ఏ. సో అట్లా వాల్యూ మారకుండా దాన్ని గెటప్ మార్చవచ్చు మనం. రైట్. సో ఇప్పుడు నేనేం చేశాను? దీనికి గెటప్ మార్చాను, 2తో మల్టిప్లై చేసి గెటప్ మార్చాను. సో నేనేమైనా క్వశ్చన్ని మార్చానా? మార్చలేదు, దానికి మేకప్ వేసాను. ఇప్పుడు బాగుంది కదా మేకప్ వేసాక? ఎస్, బ్యూటిఫుల్ ఈక్వేషన్. -9 = 0. ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని కంపేర్ చేయండి. సేమ్ 10x సేమ్, 6y సేమ్. సో ఇవి రెండు ప్యారలల్. సో ఇక్కడే చూసి మీరు మోసపోకండి. అలాగని వేరువేరుగా ఉన్న ప్రతి ఈక్వేషన్స్ని మనం ఇలా మార్చి ఇలా మల్టిప్లై చేసి సేమ్ చేయలేము. వేరువేరుగా ఉన్న ప్రతి ఈక్వేషన్ని మనం ఏదైనా నెంబర్తో ఇంటూ చేయటం ద్వారా సేమ్ చేయలేము. అన్నీ అవ్వు, ఇట్లా అన్నీ అవ్వు, కొన్ని అయితే ఆ అయ్యేవి ప్యారలల్ అయినట్టు. ఒకవేళ మీరు ఏ నెంబర్తో ఇంటూ చేసినా వీళ్ళిద్దరూ సేమ్ కావట్లేదండి అని మీకు అనిపిస్తే వదిలేయండి, అవి ప్యారలల్ కావు. ప్యారలల్ కానప్పుడు మనం డిస్టెన్స్ కనుక్కోండి. సో ఇప్పుడు ప్యారలల్ అయిపోయినాయి. చలో, ఇది ఏ, ఇది బి, ఇది C1, A B C2. సో డైరెక్ట్ డి ఫార్ములా, డీలో సబ్స్టిట్యూట్ చేస్తాం. D = మాడ్యులస్ ఆఫ్, ఇక్కడ చూద్దాం, C1 - C2. చలో, C1 - 8 - C2 -9 బై √A² 100, A అంటే 10 కదా, 100 ప్లస్ B² 6² అంటే 36 -8 + 9 కదా బై √136. √136కి స్క్వేర్ రూటు ఉండదు కదా? ఉంటుందా? ఉండదు. 2 5s are 10, 2 3s are 6. కరెక్ట్ చేసాం, మనం ఏం తప్పు చేయలేదు, మనం ఏం నేరం చేయలేదు. ఆన్సర్ అట్లా వచ్చింది అంతే. 9 - 8 1 బై √136. 136ని ఏమైనా తగ్గించొచ్చేమో చూద్దాం. 2 6s are 8, 2 6s are 18, 2 6s are 12, 1 మిగులుతుంది, 2 8s are 16. కొంచెం రిపేర్ చేద్దాం. 2 3s are 2 4s are రైట్. సో √2 2s are 4 × 34, 4 × 34. 136ని 4 × 34 రాశాను. సో 1/4కి స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి 4 బయటకు వచ్చేస్తుంది, 2 అయిపోతుంది. పాపం 34 రూట్లోనే మిగిలిపోతుంది. ఇది డిస్టెన్స్. మాడ్యులస్ అక్కర్లే, లోపల ఉంది పాజిటివే కదా, మాడ్యులస్ తీసేసాను. సో ఇది డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 ప్యారలల్ లైన్స్. ఈ రెండు ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కునే పద్ధతి ఇది. మంచి టేస్టీ వర్డ్ ప్రాబ్లమ్స్ రెడీగా ఉన్నాయి.
చలో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. రైట్, ఇక్కడ నుంచి ప్రతి ప్రాబ్లం ఒక ఆణిముత్యమే. చాలా సింపుల్గా ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి, బట్ చాలామంది ఇది హార్డ్ అంటారు. అది ఏంటనేది మీరే అర్థం చేసుకోండి. సో ఇప్పుడు చూద్దాం మనం ఇక్కడ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. మళ్ళీ మనం బేసిక్స్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇమీడియట్గా మనం అక్కడికి జంప్ చేద్దాం. స్ట్రైట్ లైన్, ఒక స్ట్రైట్ లైన్, ఇది ఒక స్ట్రైట్ లైన్. దీని ఈక్వేషన్ కనుక్కోమన్నా మిమ్మల్ని ఇమీడియట్గా మీకు ఏం కావాలి? స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ కనుక్కోమనగానే మనం ఎగేసుకొని ఉరకం కదా, మనకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. ఈ స్ట్రైట్ లైన్కి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ కావాలి. మన దగ్గర అసలు ఏమేమి ఫార్ములా ఉన్నాయి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే? y = mx + c ఉంది, బాగా ఫేమస్ అన్నీ రాయను. x/a + y/b = 1 ఉంది. 2 పాయింట్స్ ఉంటాయి, y - y1 = m × x - x1 ఉంది. ఇంకోటి ఏముంది? y - y1 × x2 - x1 = x - x1 × y2 - y1 ఉంది. ఈ ఫార్ములాలు ఉన్నాయి మనకి. మెయిన్ ఫార్ములా రాస్తాను నేను, మెయిన్ ఫార్ములా రాస్తాను. ఈ 4 ఫార్ములాలు మెయిన్ ఫార్ములాలు, ఈ 4 మిగిలిన వదిలిపెట్టండి, పక్కన పెట్టండి. మెయిన్గా మనం వాడేవి ఈ 4 ఫార్ములాల్లో ఏ ఫార్ములా మనకి దీనికి డైరెక్ట్గా మ్యాచ్ అవుతుంది? ఏ ఫార్ములా హెల్ప్ తీసుకొని మీరు దీని ఈక్వేషన్ అనుకుంటారు? దీనికి ఈక్వేషన్ తయారు చేయాలి. ఏ ఫార్ములా హెల్ప్ తీసుకుంటారంటే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీద ఆధారపడి ఉంటుంది. చలో నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఒక పాయింట్ ఇచ్చాను, 2,3 ఈ లైన్ మీద ఉంది, ఒక ఇన్ఫర్మేషన్, ఒక క్లూ ఇచ్చా మీకు. ఇప్పుడు మీరు కనుక్కోవాల్సిన స్ట్రైట్ లైన్ మీద ఒక పాయింట్ ఇచ్చా, దీని స్లోప్ చెప్పా 2. సో ఇప్పుడు మీకు 2 ఇన్ఫర్మేషన్లు, 2 క్లూస్ మీకు దొరికినాయి కేసులో స్టడీ చేస్తుంటే. ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవటానికి దాని స్లోప్ తెలుసు మీకు, దాని మీద పాయింట్ తెలుసు. ఇప్పుడు కమాన్ స్కానింగ్ చేయండి. ఏ ఫార్ములా ఇప్పుడు మనకి హెల్ప్ చేస్తుంది? ఏ ఫార్ములా హెల్ప్ చేస్తుంటే ఇక్కడ ఇది హెల్ప్ చేస్తుంది. పాయింట్ స్లోప్ ఉంది, y మైనస్ ఇది y1, ఇది x1. y - y1 = m, అంటే ఇక్కడ కనబడుతుంది కదా, m × x - x1. సో ఒక స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ కావాలి మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే బేసిక్గా మనకి హెల్ప్ చేసేది 4 ఫార్ములాలు, బేసిక్ ఫార్ములాలు. కానీ ఒక్కొక్కసారి మనకి క్లూస్ ఇంత డైరెక్ట్గా ఇవ్వడు. సో కొంచెం లాజిక్ ఇస్తాడు, కొద్దిగా ట్విస్ట్ చేస్తాడు. సో అది ఇప్పుడు మన క్వశ్చన్లో ఉంది. ఇప్పుడు మన క్వశ్చన్ చదువుదాం. క్వశ్చన్ చదివి మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? డయాగ్రామ్ వేయాలి. ఈ క్వశ్చన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ డయాగ్రామ్లోకి ఇన్సర్ట్ చేయండి, డయాగ్రామ్గా మార్చండి ఈ క్వశ్చన్ని. రైట్, ఆన్సర్ ఇంపార్టెంట్ కాదండి, స్ట్రాటజీ ఇంపార్టెంట్. ఇప్పటికీ నేను చాలాసార్లు మీకు చెప్పాను, ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసే స్ట్రాటజీ ఇంపార్టెంట్. జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ విషయాన్ని ఒక ప్రిన్సిపల్గా, ఒక సూత్రంగా, ఒక మంత్రంగా భావించి ఫిక్స్ చేసుకోండి. నేను చెప్పిన ఈ విషయం ప్రాబ్లమ్స్కి ఆన్సర్ రాయటం కాదు మీకు ఇంపార్టెంట్, మీ వే ఆఫ్ థింకింగ్, మీ స్ట్రాటజీ, డయాగ్రామ్ డ్రా చేయటం, ఇవి ఇంపార్టెంట్. చలో, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. ఒక స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ కనుక్కోవాలట, అది ఇదే అనుకుందాం. ఓకే, ఈ స్ట్రైట్ లైన్కే మనం ఈక్వేషన్ కనుక్కోవాలనుకుందాం. ఇప్పటికైతే దీని ఇన్ఫర్మేషన్ మనకి ఏమీ తెలియదు క్వశ్చన్ ప్రకారం. ఇప్పుడు చూద్దాం, దీనికి క్లూస్ ఇవ్వాలి కదా, మరి ఏదో క్లూ ఇవ్వాలి కదా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ద లైన్ 2x + 3y + 7 = 0 ప్యారలల్ టు దిస్ లైన్. ఎవరు ప్యారలల్? ఎవరున్నారు దీనికి? ఇది వేరే లైన్. ఎవరు ప్యారలల్గా ఉన్నారు దీనికి? ఇది. మనం ఎవరి ఈక్వేషన్ కనుక్కోవాలో దీనిదే కదా. దీనికి సంబంధించిన ఫస్ట్ క్లూ ఏంటి అంటే ఇదట ఇంకెవరో స్ట్రైట్ లైన్కి ప్యారలల్గా ఉందట. రైట్, అంటే దీని ప్యారలల్ లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు, 2x + 3y + 7 = 0. అండ్ అయిపోయింది, ఒక క్లూ అక్కడికి అయిపోయింది. అండ్ మన స్ట్రైట్ లైను పాసింగ్ త్రూ ద పాయింట్ 5,4. మన స్ట్రైట్ లైను 5,4 అనే పాయింట్ నుంచి కూడా పోతుంది. అరే, 2 క్లూస్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలండి. ఈ స్ట్రైట్ లైన్కి సంబంధించి ఒక పాయింట్ తెలుసు మనకి. పాయింట్ తెలిస్తే ఏదైనా ఫార్ములా మనం వాడచ్చా? ఇందులో పాయింట్తో సంబంధం లేదు కదా, ఇక్కడ ఎక్కడ పాయింట్ లేదు, x1 y1 లేవు, ఇక్కడ పాయింట్లు లేవు. సో ఈ 2 ఫార్ములాలతో ఇప్పుడు మనకు పని లేదు.
చలో ఇప్పుడు ఈ ఫార్ములా మనం వాడచ్చు, ఈ ఫార్ములా వాడచ్చు, కానీ ఈ ఫార్ములాను మనం ఇప్పుడు పూర్తి స్థాయిలో వాడలేము. ఎందుకంటే ఒక్క పాయింట్ ఉంటే ఈ ఫార్ములా మనకి హెల్ప్ అవ్వదు. పాయింట్తో పాటు స్లోప్ తెలియాలి, దీని స్లోప్ తెలియాలి. ఇచ్చాడా? ఈలే. పోనీ మీరు ఈ ఫార్ములా వాడదామని అనుకుంటే ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలో తెలుసా? ఇగో x1 y1 ఉండాలి, x2 y2 ఉండాలి. అంటే 2 పాయింట్లు ఉండాలి ఈ లైన్కి సంబంధించి. ఒక పాయింట్ ఆల్రెడీ ఉంది, ఇంకో పాయింట్ కూడా ఉండుంటే ఇది వాడేవాడు. దీని మీద ఒక పాయింట్ ఇచ్చాడు, స్లోపు ఇవ్వలేదు, ఇంకో పాయింట్ ఇవ్వలేదు. కానీ ఇక్కడ ఒక క్లూ ఇచ్చాడు, దీనికి ప్యారలల్గా ఉన్న లైన్ ఇచ్చాడు. ఇక్కడ మన క్లూ ఏంటి? ఇద్దరు ప్యారలల్గా ఉంటే దీనికి స్లోప్ ఎంత ఉంటుందో దీనికి స్లోప్ అంతే ఉంటుంది. సో ఇప్పుడు చెప్పండి, ఈ లైన్కి స్లోప్ ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడు, ఇండైరెక్ట్గా ఇచ్చాడు. దీని స్లోప్ మీరు చెప్పితే దీని స్లోప్ చెప్పినట్టే. చెప్పండి ఇప్పుడు దీని స్లోప్ చెప్పండి. m1 అందాం. m1 స్లోప్ ఎంత? -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్ 2/3 -2/3 అప్ టు దీని స్లోప్ ఎంత అవుతుంది? -2/3. స్లోప్స్ ఆర్ సేమ్. అయిపోయింది. మనం ఎవరి ఈక్వేషన్ అయితే కనుక్కోబోతున్నామో ఆ ఈక్వేషన్కి సంబంధించిన పాయింట్ ఉంది, స్లోప్ ఉంది, ఫార్ములా ఉంది. రెడీ, స్టార్ట్ చేద్దాం. సో పాయింట్ ఏంటి? 5,4, స్లోప్ ఎంత? -2/3. సో ఫార్ములా ఏంటి? y - y1 = m × x - x1. సో సబ్స్టిట్యూట్ చేస్తే y - y1 = m × x - x1. సో y - 4 × 3, ఈ 3 ఇటు ఇంటూ చేశాను, -2 × x - 5. మల్టిప్లై చేయండి. 3y - 12 = -2x + 10. -2 × -5 +10. సో 2 ఇటు వచ్చేస్తే -2x ఇటు వస్తే +2x + 3y -12 -10 = 0. ఆర్డర్లో రాసేస్తున్నా, ఇటు తెస్తూనే ఆర్డర్లో రాస్తున్నా. 2x ఫస్ట్ వస్తుంది, 3y కాన్స్టెంట్. సో ఫైనల్లీ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ -22. రకరకాల మెథడ్స్ ఉన్నాయండి. నేను చెప్పిన మెథడే కరెక్ట్గా, ఒకటే మెథడ్ లేదు, చాలా ఉన్నాయి దీనికి. ఈ ప్రాబ్లమ్కి ఆన్సర్ చేయడానికి కొంతమంది ఫార్ములా అప్లై చేస్తారు. నేను మీకు మొదటి నుంచి ఒకటే చెప్తాను, ఫార్ములాలని బట్టి పట్టడం అనేది ఒక టెంపరరీ వర్క్. ఇది కనెక్ట్ కాకుండా దీన్ని మాత్రమే కనెక్ట్ చేశారంటే సబ్జెక్ట్కి, ఆ సబ్జెక్టు టెంపరరీ, ఎక్కువ కాలం ఉండదు, ఆవిరైపోతుంది. ఇది కనెక్ట్ అయితే సబ్జెక్ట్కి ఇక్కడ స్టోర్ అయిపోతుంది. రైట్. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం మనం. రైట్, 11th ప్రాబ్లం. దీని సొల్యూషన్ చేద్దాం ఇప్పుడు ఫటాఫట. సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలట. సపోజ్ ఇదే అది, ఏది మనం ఎవరి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలో, ఎవరి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడో ఆ స్ట్రైట్ లైన్ ఇది. రైట్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పర్పెండిక్యులర్ టు దిస్ లైన్. ఈ లైన్ అట, మన స్ట్రైట్ లైన్, మనం అనుకోవాల్సిన స్ట్రైట్ లైన్ అట పర్పెండిక్యులర్ టు దిస్ లైన్. ఈ లైన్కి పర్పెండిక్యులర్ అట. అంటే ఈ లైను ఇంకెవరో లైన్కి పర్పెండిక్యులర్ అట. ఈ లైన్ ఇచ్చేసాడు 5x - 3y + 1 = 0. రైట్. సో మనం ఈక్వేషన్ కనుక్కోవాల్సిన లైన్ ఇది, దీనికి పర్పెండిక్యులర్ అని ఒక క్లూ ఇచ్చేసాడు. అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ 4, - 3, ఇంకో క్లూ కూడా ఇచ్చేసాడు ఇంతకుముందు లాగానే. 4, - 3 నుంచి పోతుంది మన లైను, ఒక పాయింట్ నుంచి పోతుంది. సో మన లైన్ మీద పాయింట్ ఇచ్చాడు, ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఇచ్చాడు. ఇప్పుడు ఈ లైన్కి ఈక్వేషన్ ఎట్లా కనిపెట్టాలి? ఈ క్లూస్తో ఈ కేసు ఎలా ఛేదిస్తారు చెప్పండి ఆఫీసర్స్. పర్పెండిక్యులర్గా ఉంటే స్లోప్స్ మధ్య రిలేషన్ మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు దీని స్లోప్ తెలిస్తే దీని స్లోప్ చెప్పచ్చు. ప్యారలల్గా ఉన్నప్పుడేమో ఇద్దరు స్లోప్లు సేమ్ రాసేస్తాం. ప్యారలల్గా ఉన్నాయనుకోండి, దీని స్లోప్ ఎంతో దాని స్లోప్ అంతే, దీని స్లోప్ ఎంతో దీని స్లోప్ అంతే, ఇద్దరు సేమ్. పర్పెండిక్యులర్గా ఉంటే ముందు దీని స్లోప్ చెప్పండి, m1 చెప్పండి, -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్. సో 5/3. సో దీని స్లోప్ 5/3 అయితే మన లైన్, మనం ఎవరి ఈక్వేషన్ అనుకుంటున్నామో దాని స్లోప్, పాయింట్ పెట్టకూడదు, m2 = దీనికి ఉల్టా 3/5. సింబల్ చేంజ్, ఫ్రాక్షన్ రివర్స్ చేయండి, సింబల్ మార్చేయండి, తలకిందులు చేసి సింబల్ మార్చండి. సో 5/3, 3/5. సో ఇది ప్లస్ కాబట్టి మైనస్. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం చేసాం కదా, m1 × m2 - 1 అవ్వాలి పర్పెండిక్యులర్ లైన్స్కి స్లోప్స్.
రెండు స్లోపులు ఇంటూ చేస్తే -1 రావాలి. కావాలంటే చెక్ చేసుకోండి. -3/5ని 5/3ని ఇంటూ చేస్తే 5 క్యాన్సిల్, 3 క్యాన్సిల్, 1 -1 వచ్చింది. అలా రావాలి స్లోప్స్ పర్పెండిక్యులర్ అంటే. ఇదంతా మీకు అనవసరం. సింపుల్గా దీని స్లోప్ తెలుసు ఎంత, 5/3. అప్పుడు మన స్లోప్ ఎంత అవుతుంది, రివర్స్ చేసి సింబల్ మార్చండి. ప్లస్లో ఉంటే మైనస్ రాయండి, అదే మైనస్లో ఉంటే ఇక్కడ ప్లస్ రాయండి. సో ఏదేమైతే ఏంటి, మళ్ళీ మనకి మన లైన్కి సంబంధించిన పాయింట్ తెలిసింది, మన లైన్కి సంబంధించిన స్లోప్ తెలిసింది, మన లైన్కి సంబంధించిన ఈక్వేషన్ కూడా తెలుస్తుంది త్వరలో, అతి త్వరలో. 4, -3 m2 = -3/5. సో y - y1 = m × x - x1. మనం తరతరాలుగా వాడుతున్న ఫార్ములా కదా ఇది. సో y - y1 అంటే ఎవరు, -3 ఇంటూ m -3/5 ఇంటూ x - 4. x1 అంటే 4. సో y + 3 -3 ఈ 5 ఇటు ఇంటూ చేద్దాం, ఇక్కడ -3 ఇంటూ x - 4. 5y + 15 -3x + 12. -3 ఇంటూ -4 + 12. సో 2 ఇటు వచ్చేసేస్తే -3x ఇలా వస్తుంది. 3x + 5y + 15 - 12 = 0. And the last step is 3x + 5y + 3 = 0. ఎంత కష్టంగా వచ్చింది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. రైట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలట. ఏంటి విషయం అంటే, ఇఫ్ ద స్ట్రైట్ లైన్స్, వీళ్ళిద్దరూ ప్యారలల్ అట. ఇక్కడ రెండు స్ట్రైట్ లైన్స్ కనపడుతుంది చూడండి. 6x - 10y + 3 = 0, kx - 5y + 8 = 0. రెండు స్ట్రైట్ లైన్స్ అట. ఎలాంటి స్ట్రైట్ లైన్స్ అట, వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అట, ప్యారలల్ లైన్స్ అట వాళ్ళిద్దరు. ఈ రెండు లైన్స్ ప్యారలల్ లైన్స్ అట, ఆర్ ప్యారలల్ అయితే ఇప్పటివరకు మనం ఏం మాట్లాడుకున్నాం, దీని స్లోప్ ఎంత ఉంటుందో దీని స్లోప్ అంతే ఉంటుంది. అంటే దేర్ స్లోప్స్ ఆర్ ఈక్వల్, m1 = m2. దీని స్లోపు ఈక్వల్ అయి ఉండాలి. ప్యారలల్ అంటే అంతే కదా మరి. సో అలా ఈక్వల్ చేస్తే మనకు కే వాల్యూ వచ్చేస్తుంది. మనం కనుక్కోవాల్సింది కేనే కదా. సో చలో ఇద్దరు స్లోప్స్ ముందు ఫైండ్ అవుట్ చేద్దాం. m1 చెప్పండి, స్లోప్ చెప్పండి దీనికి, -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్. y కోఎఫిషియంట్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. చాలామంది y కోఎఫిషియంట్ అంతా అంటే 10 రాస్తారు. అదేంటో ఎన్నిసార్లు చెప్పినా పాపం ఈ మైనస్ వదిలిపెడతారు. y కోఎఫిషియంట్ అంటే నెగిటివ్తో సహా తీసుకోవాలి. -10 చిన్న మైనస్ కూడా చాలా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. 2 3s are 2 5s are ఇలా కూడా చేసుకోవచ్చు క్యాన్సిలేషన్ మీకు ఓపిక ఉంటే. m1 = 3/5. దీని స్లోప్ వచ్చేసింది. దీని స్లోప్ చూద్దాం. m2 అంటే నేను ఫెయిర్ నోట్స్ రాసినట్టు నేను ఫెయిర్గా రాయట్లేదు, మీ కాన్సెప్ట్ అప్లై అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. మీరు నోట్స్ రాసేది ఉంటే మీరు డీటెయిల్గా రాసుకోండి, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తూనే ఉన్నాను. -x కోఎఫిషియంట్ ఎవరు, k బై y కోఎఫిషియంట్ ఎవరు, -5. సో మళ్ళీ మైనస్ పోతే k/5. సో రెండు స్లోప్స్ ఈక్వల్ ఉండాలి కాబట్టి 3/5 = k/5. సో 5 క్యాన్సిల్ చేయటం మన ధర్మం. సో 3 = k ఇంప్లైస్ k = 3. సో మనం కనుక్కోవాల్సిన కే వాల్యూ వచ్చేసింది. మనం నెక్స్ట్ ప్రాబ్లంకి బయలుదేరదాం. ఓకే, సేమ్ ప్రాబ్లం, చిన్న చేంజ్ ఉంది. మీరు చదివి మీరు చేసుకుంటూ వెళ్ళొచ్చు. 100% 99% దీన్ని కూడా మీరు కంప్లీట్ చేస్తారు. సో ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే ఇప్పుడు నా సొల్యూషన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, ఇక్కడ ఇందాక మనం కే ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇప్పుడు మనం పీ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇక్కడ స్ట్రైట్ లైన్స్ ప్యారలల్గా ఉన్నాయన్నాడా, లేదు, అది ఇందాక కథ. ఇప్పుడు కథలో ఏంటంటే వీళ్ళిద్దరూ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్, అంటే ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఒక లైన్కి ఇంకో లైన్ పర్పెండిక్యులర్గా ఉంటుంది, ఈ లైన్కి ఈ లైన్ పర్పెండిక్యులర్గా ఉంటుంది. పర్పెండిక్యులర్ అన్నా కూడా మనం చేసే పని ఏంటి, స్లోప్స్ కనుక్కోవటమే. కానీ పర్పెండిక్యులర్ కేసు ఏంటి, ప్యారలల్ అంటే స్లోప్స్ ఈక్వల్గా ఉంటాయి. బట్ పర్పెండిక్యులర్లో m1 × m2 మల్టిప్లై చేస్తే -1 రావాలి. ఇది రూల్. పర్పెండిక్యులర్కి రూల్ ఏంటంటే దీని స్లోప్ని ఇంటూ చేస్తే ఆన్సర్ -1 రావాలి. ఇది పర్పెండిక్యులర్ రూల్. ఓకేనా, దాని రూల్ మనం ప్రకారం దీన్ని ఎవరిని పీని ఫైండ్ అవుట్ చేద్దాం. ముందు అసలు స్లోప్ తెలియాలిగా. m1 చెప్పండి, మైనస్ పెట్టి x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్ 3/7. మనం దాన్ని ఇంకేం చేయలేము, క్యాన్సిలేషన్ చేయలేము. నెక్స్ట్ m2, ఇక్కడ స్లోప్ చెప్పండి, మైనస్ పెట్టి x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్
మైనస్ పి, మైనస్ పెట్టడం మర్చిపోద్దు. సో 7/p బాగుంది. సో ఇప్పుడు ఈ రెండు పర్పెండిక్యులర్ కాబట్టి ఇంటూ చేస్తే -1 అన్న రిలేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1. m1 అంటే -3/7 ఇంటూ m1 ఇంటూ ఈ m2 ఈక్వల్ టు -1. 7 క్యాన్సిల్, మైనస్ క్యాన్సిల్, 3/p ఈక్వల్ టు 1. p రైట్ సైడ్కి పోతుంది. 3 ఈక్వల్ టు p ఇంటూ 1p. సో 3 ఈక్వల్ టు p అయితే p ఈక్వల్ టు 3 అన్నట్టే. ఈ ప్రాబ్లం అయిపోయినట్టే. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం మనం. రైట్, 13కి డూప్లికేట్ ప్రాబ్లం ఇది 14. కాకపోతే డూప్లికేట్ అంటే అంత ఈజీ డూప్లికేట్ ఏం కాదు, కొంచెం గట్టి డూప్లికేటే. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ ద స్ట్రైట్ లైన్స్, ఇగో ఈ స్ట్రైట్ లైన్ అట పర్పెండిక్యులర్గా ఉన్నాయట. సరే పర్పెండిక్యులర్గా ఉన్నాయనుకోండి, మనం ఏం చేస్తాం, ఒక లైన్కి ఇంకో లైన్ పర్పెండిక్యులర్గా ఉంటే ఏం చేస్తాం, దీని స్లోప్ m1, దీని స్లోప్ m2 స్లోపులు తెలిసినాయి అనుకోండి, స్లోప్స్ యొక్క ప్రోడక్ట్ -1. ఇదే కదా రూల్, పర్పెండిక్యులర్ రూల్. ఈ రూల్ అప్లై చేస్తే కే వస్తుంది. కానీ కేలు ఎంత కాంప్లికేటెడ్ ఉన్నాయి చూడండి. ఇక్కడ 2k-1 అట, ఇక్కడ 8k-1 అట. సో కొంచెం సింప్లిఫికేషన్ వర్క్ ఉంది. ప్రాసెస్ అదే, ఇదే రూల్ ఏం మారదు. మనకి పని పెరిగింది అంతే కొద్దిగా. అంత ఈజీగా రాదు మనకి ఆన్సర్, అంత ఈజీగా రాదు ఇప్పుడు. ఓకే, బట్ ఇక్కడ ఆర్డర్ కూడా తేడా ఉంది చూడండి. ఎక్స్ టర్మ్ కదా మనకు ఫస్ట్ ఉండాలి, అది కూడా జాగ్రత్తగా చూడాలి. లేకపోతే మనం స్లోపులు రాసేటప్పుడు మీరు ఇది ఎక్స్ టర్మ్ ఇది వై టర్మ్ అని రాశారంటే స్లోపు గోవిందా. కాబట్టి దీని ఆర్డర్లో రాయండి. ఫస్ట్ -3kx + y + 4 = 0. ఇంకొక స్ట్రైట్ లైన్, ఇది ఆర్డర్లో ఉంది. ఎక్స్ టర్మ్ వై టర్మ్ కాన్స్టెంట్ పోన్లే. 2k-1 × x - 8k-1 × y - 6 = 0. కొద్దిగా జాగ్రత్తగా రాద్దాం. ఇప్పుడు స్లోపులు m1, దీని స్లోపు మైనస్ పెట్టండి. స్లోప్స్ రూల్లోనే ముందు మైనస్ పెట్టండి. పైన టర్మ్స్ తర్వాత చూడండి. ముందు స్లోప్ అంటే ముందు మైనస్ పెట్టి కూర్చోండి. ఇప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ ఎవరు, -3k. ఎక్స్ కోఎఫిషియంట్ -3k బై వై కోఎఫిషియంట్ 1. సో మైనస్ ఇంటూ మైనస్ ఇప్పుడు ప్లస్ అవుతుంది. 3k బై 1 అవసరం లేదు కదా. సో m1 వచ్చేసింది. అలాగే ఇటు రండి. ఇప్పుడు m2 మైనస్ పెట్టి ఇప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ ఎవరు, 2k-1 బై వై కోఎఫిషియంట్ ఎవరు, మైనస్తో సహా రాయాలి, -8k-1. సో మైనస్ క్యాన్సిల్, మిగిలింది స్లోప్ 2k-1 బై 8k-1. రెండు స్లోపులు వచ్చినాయి. ఇప్పుడు రూల్ ఏంటి, పర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి ప్యారలల్ అంటేనేమో ఈక్వల్ అయ్యేది. పర్పెండిక్యులర్ కాబట్టి m1 × m2 = -1లో సబ్స్టిట్యూట్ చేయడం మన ధర్మం. ఇప్పుడు m1 3k × m2 2k-1 బై 8k-1 = -1. ఏదో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చే సూచనలు కనపడితేనే చేద్దాం. సో 3k లోపలికి ఇంటూ చేయండి. 3k × 2k 6k² - 3k-1 = 3k = ఇక్కడ 8k-1 రైట్ సైడ్ తెచ్చేద్దాం. 8k-1 × -1తో ఇంటూ చేస్తున్నాం. -1 × 8k-1 ఇంటూ ఇంకొక స్టెప్లో చేస్తాం. డైరెక్ట్గా వద్దు, ఎందుకంటే మైనస్ ఉంది కదా. సో ఫైనల్గా 6k² - 3k = -1 × 8k -8k -(-) సో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూపంలో తీసుకొద్దాం. వీళ్ళిద్దరిని ఇటు తీసుకొచ్చేద్దాం. 6k² - 3k + 8k -1 = 0. -8k + 8k ఏంది, +1 -1. సో 6k² + 5k -1 = 0. ఫ్యాక్టరైజేషన్ వచ్చా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి. ఫ్యాక్టరైజేషన్స్ ఎప్పుడో 8th క్లాస్ 9th క్లాసుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ మీకు పై క్లాసులో బాగా హెల్ప్ అవుతాయని అప్పట్లో మీ టీచర్లు స్ట్రెస్ చేసి చెప్తారు, కానీ మనం సగం మంది పట్టించుకోం. ఫ్యాక్టరైజేషన్లు ఎప్పుడో స్కూల్ లెవెల్లో వస్తాయి. సో ఇక్కడ స్ప్లిట్ చేద్దాం మనం. 6k² స్ప్లిట్టింగ్ చూడండి, +6k -1k -1 = 0. చూడండి 5kని స్ప్లిట్ చేశాను నేను. ఎలా స్ప్లిట్ చేశాను, 5kని 6k - 1k తీసేస్తే 5k వస్తుంది. సో స్ప్లిట్టింగ్ రూల్స్ కూడా తెలుసు కదా మీకు. ఈ రెండింటిని ఇంటూ చేస్తే మళ్ళీ ఈ రెండింటిని ఇంటూ చేసిన దానికి సమానం అవ్వాలి. 6 × -1 ఎంత వస్తుందో ఇక్కడ 6 × -1 అంతే వస్తుంది. కాబట్టి ఇది స్ప్లిట్ చేసే పద్ధతి.
సరే రైట్, డైరెక్ట్ వెళ్ళిపోతాం. మళ్ళీ మనం వెనక్కి పోయామంటే 8th క్లాస్కి పోవాలి. ఇప్పుడు మనం 6k² 6kని కామన్ తీస్తే k+1 మిగులుతుంది. ఈ రెండిట్లో మైనస్ కామన్ తీస్తే k+1 మిగులుతుంది. -1 అందాం =0. మళ్ళీ k+1 ఇంటూ 6k - 1 = 0. సో ప్రొడక్ట్ 0 అయిందంటే k+1 0 అవ్వచ్చు, లేదా 6k - 1 0 అవచ్చు. ఎవరైనా ఒకళ్ళు 0 అవ్వచ్చు, ఇద్దరు కూడా 0 అవ్వచ్చు. సో ఆ రకంగా k = -1. సో +1 ఇటు వస్తే -1. ఇక్కడ k = 1/6. -1 ఇటు వస్తుంది +1, 6 అవుతుంది. సో కేకి ఇప్పుడు మనకి 2 పాసిబిలిటీస్ వచ్చినాయి. k వాల్యూ -1 కావచ్చు, k వాల్యూ 1/6 కావచ్చు. ఇప్పుడు కేకి 2 ఛాన్సెస్ వచ్చినాయి, 2 k వాల్యూస్. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం మనం. ఓకే, సో ఫస్ట్ రోమన్లో లాస్ట్ ప్రాబ్లంకి వచ్చేసాం. లాస్ట్ ప్రాబ్లం మనకి ఒక మంచి లాజిక్ ప్రాబ్లం. సో డయాగ్రామ్ డ్రా చేద్దాం ఇప్పుడు దీన్ని చదువుతూ. -4,5 ఈజ్ ఏ వర్టెక్స్ ఆఫ్ ఏ స్క్వేర్. ఒక స్క్వేర్కి ఒక వర్టెక్స్ అట. అసలు ఇంతకీ స్క్వేర్కి ఎన్ని వర్టెక్సెస్లు ఉంటాయి తెలుసా? 4 వర్టిసెస్లు ఉంటాయి. వెరీ గుడ్, బాగా చెప్పారు. 4 వర్టిసెస్లో ఒక వర్టెక్స్ అట -4,5. సో ఇది అనుకుందాం, -4,5 ఒక వర్టెక్స్ అన్నాడు కదా. సో ఒక దగ్గర రాసాను. ఓకే, ఇక్కడ బాగానే ఉంది. నెక్స్ట్ ఇగో ఇలా నేను మళ్ళీ చెప్తున్నాను. ఇలా డయాగ్రామ్ వేస్తూ ఈ ప్రాబ్లం ఇక్కడ అర్థం చేసుకోకపోతే అది బై హార్ట్ చేయటమే. ఇది మానుకోండి ఒకవేళ మీరు ఇంకా అలవాటు కాకపోతే. నెక్స్ట్, అండ్ వన్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్స్ ఈజ్ 7x - y + 8 = 0. ఇక్కడ లాజిక్ ఇచ్చాడు తెలుసా? ఏంటట ఇది? వన్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్స్. స్క్వేర్లో ఎన్ని డయాగ్నల్స్ ఉంటాయి? 2 డయాగ్నల్స్ ఉంటాయి. ఒకటి ఇలా ఉంటుంది, ఒకటి ఇలా ఉంటుంది. 2 డయాగ్నల్స్. రైట్, 2 డయాగ్నల్స్ ఉంటాయి కదా. ఈ 2 డయాగ్నల్స్లో ఒక డయాగ్నల్ అట ఇది. ఒక డయాగ్నల్ అన్నాడంటే మనం మరి ఇది తీసుకోవాలా, ఇప్పుడు మనకే వదిలేసాడు ఆ చాయిస్. ఈ డయాగ్నల్ ఈక్వేషన్ని దీన్ని అనుకోవాలా, లేకపోతే ఈ డయాగ్నల్ ఈక్వేషన్గా తీసుకోవాలా దీన్ని? ఇది ఏ డయాగ్నల్ అనుకోవాలి, ఇదా ఏ డయాగ్నల్ అనుకోవాలి? అది మనకే వదిలిపెట్టాడు. ఆ లాజిక్ మనకే వదిలిపెట్టాడు. ఇప్పుడు మనం ఆలోచించాలి. ఏదై ఉంటుంది మీరు గెస్ చేయండి. ఇది ఈ ఈక్వేషన్ అయి ఉంటుందా, దీని ఈక్వేషన్ అయి ఉంటుందా? ఎలా చెక్ చేయాలి అంటే ఇక్కడ మనకు ఒక టెస్టింగ్ పాయింట్ ఉంది. -4,5 ఆల్రెడీ ఉంది. ఒకవేళ ఈ డయాగ్నలే ఇది అయ్యి ఉంటే మంచిగానండి. ఈ 7x - y + 8 = 0 అనేది దీని ఈక్వేషన్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఈ డయాగ్నల్ మీద పాయింటేగా ఇది. అంటే ఇది దీని ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి కదా. ఏ ఈక్వేషన్ మీద ఉండే పాయింట్ ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి. ఒకసారి చెక్ చేద్దాం మనం. చెక్ వెదర్ -4,5 లైస్ ఆన్ 7x - y + 8 = 0. ఈ లైన్ మీద ఉంటుందో లేదో చెక్ చేద్దాం. చెప్పండి. 7 ఇంటూ x ఎంత? -4 -y ఎంత? 5 + 8 = 0. -28 - 5 + 8 = 0. -28 - 5 అంటే -33 + 8 = 0. అంటే -25 = 0. -25 0కి ఈక్వల్ అట. ఇది కరెక్టా? నో, ఇది ఒక రాంగ్ స్టేట్మెంట్. 0 - 25 ఈక్వల్ కాదు. రాంగ్ వచ్చింది అంటే అర్థం ఏంటి? ఈ పాయింట్ దీన్ని సాటిస్ఫై చేయలేదంటే ఈ పాయింట్కి ఈ లైన్కి ఏం సంబంధం లేదు. అదెవరో ఇదెవరో అంటే ఖచ్చితంగా దీని ఈక్వేషన్ ఇది కాదు. ఎందుకంటే పాయింట్కి లైన్కి ఇది సంబంధం ఉంది ఇక్కడైతే, కానీ ఇక్కడ సంబంధం లేదని వచ్చింది. ఖచ్చితంగా ఇప్పుడు ఈ డయాగ్నలే ఇది. సో దీని ఈక్వేషన్ ఇది. 7x - y + 8 = 0 ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ దిస్ డయాగ్నల్. విషయం అర్థమైంది. ఇక్కడ లాజిక్ అలాగే అనిపెట్టాం మనం. ఇంతకీ మనం ప్రాబ్లంలో ఏం చేయాలి? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద అదర్ డయాగ్నల్. ఇంకా అదర్ డయాగ్నల్ ఎవరు? ఇదే. ఇప్పుడు దీని ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయటం మన పని. మళ్ళీ డయాగ్నల్ అంటే ఎవరండి? అదొక లైనే కదా, లైన్ సెగ్మెంటే కదా. లైన్ సెగ్మెంటో, స్ట్రైట్ లైనో, లైన్ సెగ్మెంటో దేనికైనా ఈక్వేషన్ కనుక్కోవడానికి ఇందాక నేను 4 ఫార్ములాలు చెప్పానా? ఆ 4 ఫార్ములాలో ఏదో హెల్ప్ అవుతుంది మనకి. దానికి సంబంధించిన ఏమున్నాయి ఇప్పుడు చెప్పండి. దీనిది కదా మనం ఈక్వేషన్ కనుక్కోవాలి. దీనికి సంబంధించిన పాయింట్ ఉంది. అరే
ఈ లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలి, దీని మీద పాయింట్ ఉంది, ఇంకెవరుంటే మనం దీని ఈక్వేషన్ కనుక్కోగలం? స్లోప్ కావాలి. ఈ లైన్ స్లోప్ కనుక మనకి తెలిసిపోతే మనకి ఫార్ములా రెడీగా ఉంటుంది, సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కానీ స్లోప్ ఇచ్చాడా ఈ డయాగ్నల్ది? ఇవ్వలేదు. కానీ ఇక్కడ ఒక క్లూ ఉంది. ఏంటి అంటే ఈ డయాగ్నల్ ఈక్వేషన్ మన దగ్గర ఉంది, అంటే ఈ డయాగ్నల్ స్లోప్ తెలుసుకోవచ్చు మనం. ఈక్వేషన్ నుంచి స్లోప్ తెలుసుకోవచ్చు కదా. సో దీని స్లోప్ మనకు తెలుస్తుంది. దీని స్లోప్కి ఏదైనా సంబంధం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు ఎలా ఉంటారు స్క్వేర్లో? డయాగ్నల్స్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. స్క్వేర్లో డయాగ్నల్స్ పర్పెండిక్యులర్గా ఉంటాయి. అంటే దీని స్లోప్ తెలిస్తే దాకా మనం వాడామా రూల్ m1 × m2 = -1. ఆ రూల్లో అదర్ స్లోప్ కనుక్కోవచ్చు. అంటే మన లైన్కి స్లోప్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు చెప్పండి, దీనికి స్లోప్ చెప్పచ్చు కదా. దీనికి స్లోప్ చెప్పండి. m1 అందాం, -x కోఎఫిషియంట్ అంతా 7/y కోఎఫిషియంట్ అంతా -1. సో m1 7 వచ్చింది. ఎవరిది? ఈ లైన్ స్లోప్ 7. అప్పుడు ఈ లైన్ స్లోప్ ఏం చేయాలని చెప్పాను మీకు నేను? రివర్స్ రాసి సింబల్ చేంజ్ చేయాలి. ఇది 7/1, ఇది 1/7, ఇది ప్లస్సా, ఇది మైనస్. సో అయిపోయింది కథ. మళ్ళీ గుండ్రంగా తిరిగి మొదటికి వచ్చింది. చూసారా, మనం ఎక్కడికి వచ్చిన చివరికి పాయింట్ స్లోప్ ఫార్ములా అప్లై చేయటం. కానీ అది స్క్వేరో ఏదేదో రకరకాల క్లూస్ ఇస్తూ ఉంటాడు. అయినా మనం దాన్ని ఛేదించాం. ఇప్పుడు ఇక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. y - y1 = m × x - x1. సబ్స్టిట్యూట్ చేయండి. y - y1 5 = m -1/7 × x - x1 -4. అంటే దీన్ని ప్లస్ చేసేద్దాం. 7 × 2 చేయండి. 7 × y 7y -35 = -1 × x - 4. వీళ్ళని ఇటు తీసుకొచ్చేయండి. -x ఇటు వస్తే x + 7y -35 + 4 = 0. సో x + 7y -31 = 0. అంతేనా? 35 4 -35 4 -31. సో ఇది ఫస్ట్ రోమన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వీడియోలో సెకండ్ రోమన్ కంప్లీట్ చేసుకుందాం. వీలైతే థర్డ్ రోమన్ లేదా దానికి సపరేట్ వీడియో. మొత్తానికైతే వితిన్ షార్ట్ టైం మీకు నెక్స్ట్ వీడియో కూడా అందుబాటులోకి వస్తుంది. కీప్ ప్రాక్టీసింగ్. మంచి మార్కులు రావాలంటే నేను చెప్పాను కదా, హార్ట్ పెట్టి ప్రాక్టీస్ చేయండి, మైండ్ పెట్టి కాదు. మార్కులు ఎవరికి ఊరికే రావు. ఓకేనా? కీప్ ప్రాక్టీసింగ్. హ్యాపీ లెర్నింగ్. బై బై. జై హింద్.